వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరము నమామి. జిఆర్ విధాత న్యూస్ ఛానల్ అధినేత శ్రీయుతులు గుజ్జా రమేష్ గారు మరి వారి తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ విధాత న్యూస్ ఛానల్ ద్వారా సమాజం లోపల ప్రజల లోపల ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. వారికి రమేష్ గారికి ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర నరేంద్ర మోడీ విచార్ మంచ్ అధ్యక్షుడు శ్రీ తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారు ఆ ప్రసాద వితరణ చేస్తున్నారు. జై గంగా మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా వారికి రమేష్ గారు ఇస్తారు. మా మధుసూదన్ గౌడ్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఒక కవి ఏం పాట రాసిందంటే, కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరికే వస్తారు సూర్యచంద్రులు. నిజంగా ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీయుతులు యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, అదేవిధంగా మా తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారు కానివ్వండి, మా యొక్క గుజ్జా రమేష్ గారు కానివ్వండి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఏదో సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి. మరి ఉత్తరప్రదేశ్ లోపల మహాకుంభమేళను సుమారు 60 నుంచి 65 కోట్ల మంది భక్తులు వస్తే వారందరికీ కూడా ఏ సమస్య లేకుండా అద్భుతమైన రీతి లోపల చేసిన శ్రీయుతులు యోగి ఆదిత్యనాథ్ గారికి, అదేవిధంగా మన భారత ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ మధుసూదన్ గౌడ్ గారికి గురించి 2 మాటలు చెప్పాలి. మరి 500 సంవత్సరాలుగా అయోధ్య లోపల బాబరి మసీద్ ఇది చేసి అక్కడ రామ జన్మభూమిని నిర్మాణించాలని ప్రచారం చేస్తుంటే ఎంతో దుష్టశక్తులు అడ్డుకున్నాయి. నేను అంత డీప్గా వెళ్ళదలుచుకోలేదు. కానీ 25 సంవత్సరాల క్రితము మా మధుసూదన్ గౌడ్ గారు అయోధ్య లోపల రామ మందిరం కట్టిన తర్వాతనే నేను నా పాదాలకు పాదరక్షలను ధరిస్తా అని ఒక ప్రతిజ్ఞ చేసి గత 25 సంవత్సరాలుగా పాదాలకు పాదరక్షలు లేకుండా తిరుగుతున్నాడు. అయితే అయోధ్యలో ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత నేను మధుసూదన్ గౌడ్ గారిని అడిగిన, మరి ఆలయ నిర్మాణం జరిగింది, ఆయన ఇంట్లోపల ఒక కార్యక్రమం చేసిండు. ఏంటంటే భారతదేశం లోపల ఉన్న ఆ భారతమాత చిత్రపటం పైన అన్ని దీపాలను వెలిగించి ఒక కార్యక్రమం చేసిండు. అప్పుడు నేను అడిగిన, మధుసూదన్ గౌడ్ గారు నేను మీకు పాదరక్షలు నేను బహుమతిగా ఇస్తా అంటే, లేదు సార్ అన్నాడు. అదేంటి, ఆ రామాలయ నిర్మాణం జరిగింది కదా అంటే ఆయన ఏమన్నాడంటే, లేదు సార్, భాగ్యనగరం లోపల కూడా అలాంటి ఆలయం నిర్మాణం అయిన తర్వాత నేను పాదాలకు పాదరక్షలు ధరిస్తా అన్నాడు. తర్వాత ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, మన భారతదేశం లోపల 140 కోట్ల జనాభా, ప్రపంచం లోపల 700 కోట్ల జనాభా, విదేశీయులు క్రిస్టియన్స్ కూడా విచ్చేసి మహాకుంభమేళ లోపల పాల్గొని పవిత్రమైన గంగా స్నానం చేశారు. అయితే మా మధుసూదన్ గౌడ్ గారు హైదరాబాద్ లోపల కూడా, నేను కూడా వెళ్ళాలనుకున్నా, నిజంగా చెప్తున్నా, కొన్ని కారణాల వల్ల పోలేని వారు కొందరున్నారని చెప్పి కొన్ని వేలాది, సుమారు 10,000కు పైగా ఈ యొక్క ప్రసాద తీసుకొచ్చి వితరణ చేస్తున్నారు. వారికి నేను హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇప్పుడు గుజ్జా రమేష్ గారిని, వారికి పనుంది కాబట్టి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిఆర్ విధాత న్యూస్ ఛానల్ కు విచ్చేసినటువంటి పెద్దలు తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారు, నరేంద్ర మోదీ విచార్ మంచ్ రాష్ట్ర అధ్యక్షులు, మరి అట్లాగే పెద్దలు చల్లగాలి వెంకటరాజు గారు,
మరి మా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి గంగాజలం తీసుకొచ్చి ఎంతో మంది 68 కోట్లు 70 కోట్ల మంది పైగా స్నానం ఆచరించినటువంటి మరి గంగా నదిని ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ కూడా అందజేయాలంటే ఒక మంచి సహృదయంతో మంచి సద్భావంతో మరి ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి మేము కూడా మన జిఆర్ విధాత ఫౌండేషన్ నుంచి మేము కూడా చాలా మందికి మరి మీరు తెచ్చిన ఏదైతే గంగాజలం ఉందో మేము అందరికి కూడా ప్రయాగరాజ్ పోని వాళ్లకు మరి అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మేము మా ఫౌండేషన్ తరఫున కానీ మా సహచరులకు కానీ మా స్టాఫ్ కానీ మా సేవా కార్యక్రమాన్ని మరి మీ గంగాజలాన్ని మనం అందరికి కూడా అందజేసి మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినట్టే కాకుండా మేమే వెళ్ళినట్లుగా భావించి అందరికి అందజేస్తాం. మరి ఇదే సభాముఖంగా మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరి అట్లాగే యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనం కూడా వారికి మరి మనం అందరి తరఫున మరి కృతజ్ఞత తెలుపవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నరేంద్ర మోడీ విచార్ మంచ్ అధ్యక్షులు, అదేవిధంగా దక్షిణ భారత నరేంద్ర మోడీ విచార్ మంచ్ ఇన్ఛార్జ్ శ్రీయుతులు తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారు మరి ఉత్తరప్రదేశ్ నుండి ఆ గంగా జలాన్ని ఇక్కడికి ఏ విధంగా తీసుకొచ్చిండు, ఈ కారణంతో తీసుకొచ్చిండు, వారి యొక్క అభిప్రాయాన్ని మీ ముందు వ్యక్తపరుస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతా కి జై. జై గోమాత, జై భూమాత, జై గంగా మాత, జై వేదమాత. అందరికీ మన సనాతన ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మస్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా గురువు గారు చల్లగాలి వెంకటరాజు గారు అన్నిట్లో పెద్దవారు, ఆదర్శప్రాయులు. ముఖ్యంగా సనాతన ధర్మం కొద్దిగా కొంతకాలంగా నిద్రా వ్యవస్థలోకి పోయిన మాట వాస్తవం. కానీ ఈ మధ్య కాలంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మా యొక్క నరేంద్ర మోడీ విచార్ మంచ్ నేషనల్ ప్రెసిడెంట్ రవి చాణిక్య గారు మరియు మా యొక్క నరేంద్ర మోదీ విచార్ మంచ్ మహిళా అధ్యక్షురాలు రేఖా దీదీ గారు, వారి యొక్క అభిప్రాయాలు ఆలోచనలతో నేను కొన్ని పనులు చేస్తూ మన యొక్క ధర్మం కోసం, దేశం కోసం ఇవాళ కుంభమేళ 144 సంవత్సరాలకి తర్వాత వచ్చింది. అప్పుడు మనం లేము, మళ్ళీ రాబోయే తరంలో మనం ఉండం. కానీ ఈ నభూతో నా భవిష్యత్ లాగా యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మన భారతదేశం నలుమూలల నుంచి వచ్చారు. ప్రపంచ దేశాలలో నా అభిప్రాయం ఒక 60 నుంచి 80 దేశాల వరకు ఒక్కరెందుకు కాదు వచ్చి పుణ్యస్నానం ఆచరించడం నేను భావిస్తున్నా. అక్కడ 3-4 రోజులు నేను అక్కడ ఉన్నాను. అక్కడ మాకు ఉత్తరప్రదేశ్ మా నరేంద్ర మోదీ విచార్ మంచ్ అధ్యక్షుడు బ్రజేష్ మిశ్రా గారు మరియు మా యొక్క నేషనల్ మీడియా ఇన్ఛార్జు SD మిశ్రా గారు, అట్లాగే అక్కడ నాకు కొన్ని అవకాశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గురుప్రసాద్ గారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో సీనియర్ IAS గారు, వారి సహకారం కూడా నాకు లభించింది. అక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. అక్కడ నేను అందరి తరఫున పూజలు చేస్తూ 2-3 రోజుల ప్రయాగరాజ్లో స్నానం ఆచరించి బ్రాహ్మణులతో అన్ని విధాల మన దేశం కోసం, ధర్మం కోసం, ప్రపంచం బాగుండాలంటే దానికి మూల కారణం భారతదేశం, మన సనాతన ధర్మం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. స్నానం చేసినాక నేను అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫోన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి, దేశంలో నాకు తెలిసిన మిత్రులు కొంతమంది, చాలా రష్ ఉందట అని, ఒక ప్రొపగండా ఇబ్బంది ఉందట అని చేశారు. అదన్నీ ఏం లేదు, మంచిగా జరిగినాయి. చిన్న ఏమైనా ఇబ్బందులు జరిగిండొచ్చు. అయితే అప్పుడు అనిపించింది నేను ఒక్కరిని ఇక్కడికి వచ్చి చేసిపోవడమే కాదు, మన భాగ్యనగరం నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ ఇంకా రాని వారి కోసం ఈ విధంగా ఇట్లా తీసుకొని ఒక బాటిల్లో చేసిస్తే, ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పానంటే, అయ్యా మీ అపార్ట్మెంట్ ట్యాంకులో ఒక బాటిల్ పోసేయండి, అందరికి పుణ్యం జరుగుతుంది. కొంతమందికి మీరు తీర్థం తీసుకోండి, శివరాత్రి సందర్భంగా కూడా అభిషేకం చేయండి
అందరికీ ఈ సనాతన ధర్మం ఉన్న గొప్పతనం ఇది. ఒకరికి ఇచ్చుకోవాలనేది ఈ యొక్క ఉద్దేశంతో మన భాగ్యనగరంలో అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇచ్చినా కానీ కళ్ళకు అద్దుకొని పాదరక్షలు వదిలేసి అయ్యో మేము పోనందుకు ఈ అవకాశం దొరికిందని ఆనంద బాష్పాలతో ఇది చెప్పారు. ఈ యొక్క మహోత్తర కార్యక్రమానికి నాకు సహకరించిన ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా నరేంద్ర మోదీ విచార మంచ్ తరఫున నాకు సహకరించిన పెద్దలందరికీ మరియు మన ప్రియతమ ప్రధాని ప్రతిరోజు ఎంతో ప్రపంచవ్యాప్తంగా తనకున్న పనులను చూసుకుంటా ప్రపంచంలో ఇదే సమయంలో విదేశాలకు వెళ్ళినా కానీ ఇక్కడ కుంభమేళలో ఏం జరుగుతుంది అని అనుక్షణం పరిశీలిస్తూ యోగి ఆదిత్యనాథ్ గారు, నేను అక్కడ ప్రత్యక్షంగా కొన్ని విషయాలు గమనించా. ఆయన 24 గంటలలో 22 గంటలు కూడా కుంభమేళ గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు అని అక్కడ అధికారులు తెలపడం జరిగింది. ఎక్కడికక్కడ మన ఇంట్లో 1000 మందికి భోజనం ఏర్పాటు చేసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే సడన్ గా 10,000 మంది వస్తే మనం ఏం చేయలేని పరిస్థితి. అటువంటిది కొన్ని కోట్ల మందికి ఒకటేసారి ఏర్పాట్లు చేయడం అనేది అది చిన్న విషయం కాదు. ఇక ముందు ఇంతకుముందు అటువంటి చరిత్రలో ఎప్పుడు ఇంత మంచి ఏర్పాటు జరగలేదు. నా యొక్క అభిప్రాయము సూచన కూడా ఇంకా రాబోయే తరంలో మన సనాతన ధర్మం కోసము యోగి గారు మోదీ గారి జంటతో ఏదైతే చేసిర్రో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయుడు ప్రతి సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు అందరూ కూడా ఆ విధంగా కష్టపడి మన దేశం కోసం ధర్మం కోసం చేస్తూ విశ్వగురు ప్రయత్నాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇవాళ కుంభమేళ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడం మూలాన విశ్వగురు మనము మళ్ళా మన పాత బాధ్యత మనం నెరవేర్చినట్టే. నా ఉద్దేశం అయితే విశ్వగురువుగా మనం ప్రకటించుకోవడానికి అధికారం వచ్చింది. కానీ ఇంకా ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరికి అన్ని విధాల మంచిగా చేసి చదువు, ఇప్పుడు నేను 5 మాతల గురించి చెప్పాను. ఇప్పుడు మనం ఆరోగ్య మాత, చదువు కోసం వేదమాత, అట్లనే మన గోమాత రక్షించుకొని రసాయనిక పంటల నుంచి విముక్తి పొంది మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆఫీస్లో ఒక చిన్న విన్నపం చేయడం జరిగింది. ఫిబ్రవరి 12, 13 తారీఖులో ఢిల్లీలో ఉన్నాము. ఆ రోజు మన ప్రీతం ప్రధాని విదేశీ పర్యటనలు ఉన్నారు. వాళ్ళ ఆఫీస్లో ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చి, అయ్యా గోమాతను ఇప్పటికే లేట్ అయింది రాష్ట్రీయ మాతగా ప్రకటించి దీంట్లో ఇంకొక గోమాతను మన రైతులకు అనుసంధానం చేస్తే వాళ్ళకు లాభం వస్తుందంటే గోమాతను వాళ్ళు కూడా కసాయి వారికి అమ్మరు, గోమాత రక్షించబడుతుంది. ఆ గోమాత దగ్గర వచ్చే దేశీ గోమాత పాలను తీసుకొని స్కూల్ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలందరికీ కూడా, మిగతా స్కూల్ పిల్లలందరికీ కూడా ప్రభుత్వం తరఫున దేశీవాలి గో పాలను ఉచిత పథకం కింద ఇచ్చి దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించినట్టయితే స్కూల్ పిల్లలందరికీ ఆరోగ్యం బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మన పంటలు మంచిగా ఉంటాయి. గోమయము గోమూత్రంతోనే రసాయనాలు లేకుండా ఎరువుల కింద వాడుకోవచ్చు. మిగతా ఈ కెమికల్ కూల్ డ్రింక్స్ కూడా తగ్గిపోతాయి. గ్రామాలల్లో ఆర్థికంగా పుష్టిగా తయారవుతారు. కాబట్టి రైతుకు గోవుకు అనుసంధానం చేస్తూ ఆ ఒక్క విలేజ్లలో గ్రామాలలో ఉన్న ఈ 7-8 లక్షల గ్రామాలందరి అన్నిటికీ భారతదేశంలో అనుసంధానం చేసి ప్రధాన మంత్రి దూద్ యోజన పాల పంపిణీ కార్యక్రమం అని స్కూల్ పిల్లలకి ఇచ్చి, పెద్ద బడ్జెట్ కాదు, అవుతుండొచ్చు కొంత, కానీ ఆరోగ్యం పాడైనాక ఆరోగ్యానికి ట్రీట్మెంట్కి ఇచ్చే కంటే ముందుగా వీటికి ఇవ్వాలనేది నా కోరికతోని నేను ఇంతకుముందు గతంలో కూడా కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నరేంద్ర మోదీ విచార మంచ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నా. దక్షిణ భారతంలో కొద్దిగా సనాతన ధర్మంని వీక్ చేసిర్రు, అది మళ్ళా పునర్వైభవంకి రావాలని మా పెద్దలందరూ చల్లగాలి రాజుగారి వాళ్ళు కళాకారులతోని ఇక్కడ ఉన్న అందరితో కలిసి ఇంకొంచెం ముందుకెళ్లే ప్రణాళికలో ఉన్నాం. భారతదేశం అంతా మీ అందరి సహకారంతో ప్రధాని మోదీ గారికి మేము మా మంచి తరఫున చెప్పడమే కాకుండా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసి ఈ కార్యక్రమాన్ని అతి తొందరగా విజయవంతంగా సక్సెస్ చేసి గోమాతను భూమాతను అనుసంధానం చేస్తే
గంగామాతను పరిరక్షించుకుంటే ఆరోగ్యమాత వస్తుంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన పేరున యూపీ ప్రభుత్వంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, పోలీస్ హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు, యోగి ఆదిత్యనాథ్ గారి మంత్రిమండలికి, ప్రజలకు, భారతీయులందరికీ, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రులకు అందరికీ ఇందులో పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై భారత్ శ్రీరామ్. మాతా కీ జై. జై గోమాత. జై గోమాత.